ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ రైతు బంధు గురించి. సో రైతు బంధు రావట్లేదు, రైతు బంధు ఇవ్వట్లేదు అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారాలు ఇస్తున్నారని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మొత్తానికి ఇప్పటివరకు రైతు బంధు పేమెంట్ ఎంతమందికి వచ్చాయి అండ్ ఇంకా ఎంతమందికి ప్రభుత్వం ఇవ్వబోతుందో ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి గత ప్రభుత్వాలు గుట్టలు కావచ్చు, పుట్టలు కావచ్చు, రోడ్లు కావచ్చు, భవనాలకు కూడా రైతు బంధు పేమెంట్ అందించింది. అయితే ఇప్పటి వరకే అయితే 93% రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఈ రైతు బంధు పేమెంట్ ఎకరానికి 5,000 చొప్పున నగదు జమ చేయడం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా వెల్లడించారు. అయితే రైతు బంధు రాలేదని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు, చాలామంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, రైతు బంధు రాదని చెప్పేసి. అయితే ఈ విషయానికి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం స్పందిస్తూ అన్ని జిల్లాల వారీగా ఇప్పటి వరకు రైతు బంధుకు అందించినటువంటి సమాచారం, ఎన్ని వేల కోట్లు అందించారు అండ్ ఎంతమంది రైతులు రైతు బంధుకు అర్హులవుతారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంతా కూడా వెల్లడించారు. ఆ డిస్ట్రిక్ట్ వైజ్గా డీటెయిల్స్ అన్ని మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి. ఇక రైతు బంధు 5 ఎకరాల పైచిలకు లేదా 10 ఎకర్స్ వరకు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా అని చెప్పేసి చాలా క్లియర్గా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక కొద్దిగా ఆలస్యమైన 1-2 రోజుల్లో ఇక 5 ఎకరాల పైచిలకు ఉన్నటువంటి వాళ్లకు దాదాపుగా మినిమం 5 ఎకర్స్, మ్యాక్సిమం మాత్రం 10 ఎకర్స్ వరకు లిమిట్ పెడతామని చెప్పేసి కుదిరితే ఈ రైతు బంధుకు సంబంధించి సర్వే కూడా కొనసాగుతుంది. ఆ సర్వేని కూడా అతి త్వరలో చేపడతామని చెప్పేసి కూడా వెల్లడించారు. ఇక 5 ఎకర్స్ పైబడి ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చేటువంటి ఆ ఛాన్సెస్ మాత్రం ఎక్కువ మొత్తంలో కనబడుతున్నాయి. ఓకే, దీనికి సంబంధించి ఇంకా రైతు బంధుకు సంబంధించి మీకు ఇప్పటి వరకు అయితే 5 ఎకరాల వరకు అందరికీ అందిపోయాయి. రాని పక్షంలో మీ జిల్లాల పేర్లు తెలియజేయండి అండ్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా మీ జిల్లా పేరు తెలియజేయండి. రాని వాళ్ళు మాత్రం తప్పకుండా మీరు కూడా మీ జిల్లాల పేరు తెలియజేయండి. 5 ఎకర్స్ లిమిట్స్ చాలా, మరి 10 ఎకర్స్ వరకు ఉంటేనే బాగుంటుందా, ఆ ఒపీనియన్స్ కూడా వన్స్ తెలియజేయండి. ఓకేనా? అండ్ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.